హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పప్పు చేగూడల్ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని శనగపప్పు వేసుకొని ఒక 20 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలండి. ఇది ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసి మరో గిన్నె తీసుకొని దీనిలోకి 3 కప్పుల వరకు బియ్యం పిండి, 1 కప్పు వరకు మైదా పిండి, అలాగే పసుపు, మన రుచికి తగినంత సాల్టు, వామ్ పొడి, కారము వేసుకొని అన్నీ కలిసేలాగా ఒక్కసారి కలిపేసి దీనిలోకి ఒక 3-4 స్పూన్ల వరకు వేడి ఆయిల్ వేసుకొని పిండికి బాగా పట్టించాలండి. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనిలో నుంచి చిన్నగా ఉండలు తీసుకొని ఈ విధంగా పాముకోవాలండి. ఇప్పుడు దీనిలోకి శనగపప్పు వేసేసి బాగా పట్టించాలి. ఈ విధంగా పట్టేసుకొని రౌండ్ చెకోడీలా పెట్టేసుకోవాలండి. ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు చేగూడను వేసుకొని కలర్ మారిన వరకు వేయించుకోవాలండి. అంతే, చాలా సింపుల్గా టేస్టీ అయిన పప్పు చేగూడలు రెడీ.